सर्वं मे वशमानय। ఓం 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 నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం హరి ఓం. ఓకే, అందరికీ నమస్కారం. మన సత్సంగ సభ్యులందరికీ స్వాగతం పలుకుతూ ఇవాళ మన భగవద్గీత క్లాసుని మళ్ళీ మొదలెట్టుకుందాము. సో భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగం చూస్తూ ఉన్నాము. ది సుప్రీం సైన్స్ ఆఫ్ నోయింగ్ గాడ్, దాన్ని భగవద్గీత అన్నాము. అందులో ఈ జ్ఞాన కర్మ సన్యాస యోగము 4వ అధ్యాయం జ్ఞాన యోగము అంటాము, జ్ఞాన కర్మ సన్యాస యోగము అని అంటాము. దాంట్లో భాగంగా క్రితంసారి మనము 29వ శ్లోకం వరకు చూసాము. ఇవాళ 30వ శ్లోకము నుంచి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. శ్రీ భగవానువాచ. 30వ శ్లోకం చూద్దాము. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జోహతి సర్వేప్యేతో యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. సో శ్రీ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ యజ్ఞముల గురించి చెప్తున్నటువంటి సందర్భం. సో అర్జునునికి వివిధమైనటువంటి యజ్ఞాల గురించి బోధిస్తున్నారు. అందులో క్రితంసారి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకాన్ని చూసాము. అపానమును ప్రాణమునందు, అలాగే ప్రాణమును అపానమునందు అర్పణ చేయుట, ప్రాణాయామ పరాయణ అనేటువంటి శ్లోకాన్ని చూసాం. అంటే ప్రాణ అపానములు అనేటువంటి యజ్ఞములు, ప్రాణమును అపానము అంటే బయటకు వెళ్ళేటువంటి ప్రాణమును, లోపలికి వచ్చేటువంటి ప్రాణము. ప్రాణము అని అంటే ఇక్కడ శ్వాస ప్రాణముగా మనకి మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ శ్లోకము, దాని ఇంపార్టెన్స్, దానినే ఒక క్రియాయోగ పరంగా కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాము. సో ఆ యజ్ఞము, ఆ ప్రాణాయామ యజ్ఞము దాని గురించి చెప్పారు. తర్వాత ఈ శ్లోకంలో కూడా ఈ ప్రాణాయామం గురించే చెప్తున్నారు, కానీ దానికి ఉండేటువంటి విశేషములు అనేటువంటిది చూద్దాం. ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో? అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జోహతి సర్వే అపి ఏతే సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః. ఇక్కడ యాక్చువల్గా మనకందరికీ తెలిసినటువంటిది, కృష్ణుడి తాలూకా టీచింగ్స్ రెవల్యూషన్ గా ఉంటాయి. అంటే ఇట్స్ లైక్ హీ వాజ్ మేకింగ్ వెరీ ఎంఫటిక్, ఒక ఎంఫటిక్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఆయన. ఏం చెప్తున్నారు? సర్వేప్యేతో యజ్ఞవిదః. ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్వేప్యేతో యజ్ఞవిదః. వీళ్ళందరూ కూడా యజ్ఞవిదః, యజ్ఞము గురించి తెలిసినటువంటి వారే. అంటే అంతకు ముందు వేదకాలము, సపోజ్ ఇప్పుడు కృష్ణుడి కాలం మనం ఒక 7,000, 5,000 7,000 ఏళ్ల క్రితం అనుకుందాం. సో అప్పుడు మనకి వేదములు ప్రామాణ్యము, వేదములు ప్రామాణికంగా అనేక రకాలైనటువంటి యజ్ఞయాగాదులు వేదములలో నిర్దేశించబడినటువంటి వాటి గురించి చాలా చెప్పారు. ఎందుకంటే అంతకు ముందు యాక్చువల్గా ధర్మరాజు చూస్తే రాజసూయ యాగం అనేటువంటి మహాయజ్ఞాన్ని చేసి మొత్తం అంతా కూడా రాజ్యాన్ని జయించి అవన్నీ కూడా చేసినటువంటి సందర్భము. సో దాని నుంచి ఇక్కడ బోధ చేస్తున్నటువంటి యజ్ఞములు భావనాత్మకమైనటువంటి యజ్ఞములుగా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు భగవద్గీత అంటే మనం ఏమనుకున్నాము? ద సుప్రీం సైన్స్ ఆఫ్ నోయింగ్ గాడ్, లేదా భగవత్ సాక్షాత్కార శాస్త్రం, భగవంతుని సిద్ధించుకునేటువంటి శాస్త్రం. ఇందులో ఈ అధ్యాయం కూడా జ్ఞానయోగం, జ్ఞానపరంగా మనము దీన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. భగవంతుడు మనకు బోధిస్తున్నటువంటిది జ్ఞానం.
కర్మ అనేటువంటిది జ్ఞానము లేకుండా కర్మ శూన్యం అవుతుందని మనం చెప్పుకున్నాం. అంటే కర్మ మెకానికల్ అవుతుంది జ్ఞానం లేకపోతే. జ్ఞానము దీని గురించి మనం చాలా చాలా విశదీకరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. జ్ఞానము అని అంటే తెలియుట, తెలివి, అది చాలా ఇంపార్టెంట్. అంటే మనము చేసేటువంటి కర్మ యందు తెలియడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కర్మలు వాటంతట జరుగుతూ ఉంటాయి. ప్రకృతేర్నిక్రియమాణ అని, ప్రకృతి వాటి పనులు అవి చేసుకుంటూ పోతూ ఉంటుంది. ప్రకృతిని అనుసరించి మనం మన పనులలో నిమగ్నం అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనిషికి, ఈ జీవుడికి ముఖ్యమైనటువంటి ఫ్యాకల్టీ ఏంటంటే తెలియుట ఇంపార్టెంట్. అసలు జీవుడు మనము అంటేనే వీఆర్ ఏ కాన్షియస్ బీయింగ్. బట్ వేరేది ఇంకా అదర్ ఎవల్యూషనరీలో మనం పశుపక్ష్యాదుల్ని కానీ తీసుకుంటే, వృక్షములను ఆదిగా తీసుకుంటే, అంటే క్రియేటివ్ ప్రాసెస్ లో అదర్ క్రియేషన్స్ అన్ని కూడా వాటి తాలూకా కాన్షియస్నెస్ ఒక లిమిటెడ్ గా ఉంటుంది, ఒక ఇన్స్టింక్టివ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ తీసుకుంటే, క్రియేషన్ లో యానిమల్స్ ఓకే, మనము జంతువులు మనం ఉదాహరణకి వృక్ష సంపదను తీసుకుంటే దే ఆర్ బౌండ్ బై దేర్ కార్మిక్ ఎఫెక్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. వాటిలో కూడా చేతన అనేది ఉంది. వాటిలో కూడా ఆ చేతన వాటి ఆహారములు, వాటి ఎదుగుదలకి మాత్రమే ఉపయోగపడేటట్టుగా వాటి చేతన అంటే మనం ఏమనుకుంటున్నామంటే తెలివి, కాన్షియస్నెస్ అంతవరకు పరిమితమై ఉంటుంది. దానికంటే కొంచెం ఎవల్యూషన్ లో ముందుండేటువంటిది ఏమిటి అని అంటే యానిమల్ కింగ్డమ్, జంతువులు, పశుపక్ష్యాదులు ఇత్యాదిగా ఉండేటువంటిది. వాటికి కూడా కార్మిక్ గా బౌండ్ అయి ఉండవు, వాటికి కర్మతో బంధమై ఉండదు. ఏదో కర్మవశాత్తు ప్రారంధ కర్మ వాట్ ఎవర్ ఇట్ మే బి, దే కాల్ ఇట్ ఇన్ డిఫరెంట్ నేమ్స్. దాని ప్రకారము వాటి ఎవల్యూషనరీ ప్రాసెస్ లో ఇన్స్టింక్టివ్ గా జీవిస్తూ ఉంటాయి. అంటే ఆకలి, నిద్ర, మైథునం, ఈ మూడు అనేటువంటిది ప్రకృతిని అనుసరించి జరిగేటువంటి ప్రొక్రియేషన్ అండ్ అపేసింగ్ దేర్ హంగర్ అండ్ ఫియర్ అండ్ వాట్ ఎవర్ ది పెయిన్ అండ్ సఫరింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ ఎ వెరీ లిమిటెడ్ సెన్స్ లో ఉంటుంది జంతువుల దగ్గరికి వచ్చేసరికి. బట్ వేరేజ్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ ఎవల్యూషన్, మ్యాన్ అనేటువంటి వాడు, మ్యాన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అదే మన పురుషుడు అంటే ఇక్కడ లింగభేదం అనేటువంటిది లేదు. హ్యూమన్ క్రియేషన్, ఇట్ ఈస్ ఎ వెరీ స్పెషల్ క్రియేషన్, వెరీ స్పెషల్. సో దీంట్లో మనవాడికి ఏంటి అని అంటే మనుష్యులుగా ఎప్పుడైతే మనము ఒక శరీర ధారణ చేశామో ఆ ఎవల్యూషనరీ ప్రాసెస్ లో మనకి ఆ చేతన అనేటువంటిది ఒక ఎవల్యూషన్ లో తెలుసుకునేటువంటి దానిగా ఉంటుంది, ఆ కాన్షియస్నెస్ ఎవల్యూషన్ లో. సో ఆ చేతన, ఆ తెలివి అనేటువంటిది కర్మకి బద్ధులం అయిపోతే, అంటే శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ప్రాకృతికంగా అవ్వచ్చు, ఏ రకంగా అయినా కాడ మనము తెలుసుకొనకుండా కర్మలకు బద్ధులుగా ఒక కర్మజీవిగా జీవిస్తూ ఉంటే, కర్మలు చేయటం యందు మాత్రమే పరిమితమై మనం జీవిస్తూ ఒక మెకానికల్ గా జీవిస్తూ ఉంటే మనం కూడా మనకి జంతువుకి భేదం లేకుండా ఉంటుంది. ఏంటి అలా పశువులా ప్రవర్తిస్తున్నాం అని అంటాం అంటే ఒక విచక్షణ, ఒక వివేకము, ఒక జ్ఞానము అనేటువంటి దానిని బాగా వృద్ధి చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ వివేకము లేదా ఈ జ్ఞానము వృద్ధి అవ్వాలి అని అంటే ఈ కర్మకు బద్ధులము కాకుండా, కర్మకు బంధీలము కాకుండా ఒక మెకానికల్ గా జీవితాన్ని జీవించకుండా ఉండాలి అని అంటే మనకేమిటి అని అంటే జ్ఞానము అవసరం. జ్ఞానము అని అంటే ఏంటి? జ్ఞానము అని అంటే తెలియడం అంటే ఏంటి? అర్థం అవడం. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాము, మనకు మాట్లాడిన దాన్ని ఇప్పుడు నలుగురితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. యాజ్ వి గ్రో అలాంగ్ వి సీ ద వరల్డ్, వి ఇంటరాక్ట్ విత్ ద పీపుల్, వి ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ద క్రియేషన్. అంటే ఇక్కడ క్రియేషన్ ఇన్ ది సెన్స్ అంత పెద్ద పదం వాడే కంటే మనుష్యులను మనుష్యులుగా అర్థం చేసుకుంటూ జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇన్ ద ప్రాసెస్ మనం ఏం చేయాలి అని అంటే ప్రకృతికి కూడా సహకరించాలి. ప్రకృతిని పాడు చేయకుండా, ప్రకృతిని భంగపరచకుండా, ప్రకృతితో మమేకమవుతూ జీవిస్తూ మనము బుద్ధ జీవులం కాబట్టి, అంటే తెలివైనటువంటి వాళ్ళము క్రియేషన్ లో కాబట్టి మనము ఒక హార్మోనియస్ గా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానికి ఏం అవసరం అవుతుంది అని అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటిది యజ్ఞ భావన అనేటువంటి చెప్తున్నారు. అది ఇంపార్టెన్స్ ఆఫ్ ది యజ్ఞ. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది యజ్ఞ? యజ్ఞము అని అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఒక స్పిరిచువల్ ఫైర్ రైట్ అన్నాము. అంటే స్పిరిచువల్ అంటే స్పిరిట్ అంటే ఏంటి అని అంటే
మనకంటే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి వివేకము. దట్ ఈజ్ వాట్ స్పిరిట్ ఈజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్పిరిట్ చచ్చిపోయిందిరా వాళ్ళు అంటాము. అంటే స్పిరిట్ అంటే ఇక్కడ ఇన్ ద వాట్ సెన్స్ వీఆర్ అండర్స్టాండింగ్ దట్ ఉత్సాహము, ఆ వివేకము. అంటే వెన్ యు నో తెలుసని అంటాడు. అంటే మనకి ఏదో చాలా కష్టం వచ్చింది, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంది. ఇన్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇఫ్ వి కాంటెంప్లేట్ ఆన్ దట్, ఏదో ఒక చాలా కష్టమైనటువంటిది, అర్థం కానటువంటిది ఒక సమస్య ఉంది, చాలా క్లిష్టమైనటువంటి సమస్య ఉంది. ఆ క్లిష్టమైనటువంటి సమస్యను అధిగమించాలంటే ఏం చేస్తాం మనము? దాని మీద విపరీతంగా ఆలోచించడం మొదలెడతాం, శోధన చేయడం మొదలెడతాం. అంటే దాంట్లోంచి ఎలా బయటపడాలి అనేటువంటిది ఒక ప్రయత్నం చేస్తాం. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక సైంటిస్ట్కి ఏదో ఒక సమస్య వస్తుంది. ఉదాహరణకి న్యూటన్ని తీసుకున్నాం. ఒక యాపిల్ పండు చెట్టు నుంచి కింద పడింది. మనం అందరం మామూలుగా తీసుకున్నాం, వీ హావ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ వై ఇట్ హ్యాస్ ఫాలన్ ఇట్. అంటే అనేటువంటి ప్రశ్న వల్ల, అనేటువంటి శోధన వల్ల హీ హాజ్ అండర్స్టూడ్ అబౌట్ ద బ్యూటిఫుల్ ఫార్ములా ఆఫ్ గ్రావిటీ. అంటే అందులో ఉండేటువంటి ఒక ప్రిన్సిపల్, సైంటిఫిక్ టెక్నిక్, సైంటిఫిక్ ప్రిన్సిపల్ ని హీ కుడ్ అండర్స్టాండ్. అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. దాని నుంచి అది ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ భూమికి ఉండేటువంటి అట్రాక్షన్, భూమికి ఉండేటువంటి ఆ మ్యాగ్నెటిజం, తర్వాత భూమి తాలూకా రెవల్యూషన్. సో ఇట్ హ్యాస్ ఎక్స్ప్లోర్డ్ లైక్ ఎనీథింగ్. అండ్ దాట్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ద విజ్ఞాన ఆఫ్ ది గాడ్. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్. భగవంతుడు అని అంటాం. భగవంతుడు అంటే ఒక వ్యక్తి ఎక్కడో ఒక మూల, ఎక్కడో వైకుంఠంలోనే ఎక్కడో కూర్చున్నటువంటి కాదు. భగవంతుడిని మనం ఎలా అనుకున్నాము అనంటే సర్వవ్యాపకమైనటువంటి, సర్వశక్తివంతమైనటువంటి, అన్నీ తెలిసినటువంటి ఒక స్వరూపము. అంటే ఆ ఒక తత్వము అని అంటే ఏమంటే భగవత్ తత్వము. తత్వం అంటే అనారోపిత ఆకారం తత్వం అన్నాం. అనారోపిత అంటే నామ రూపములకు అతీతమైనటువంటి ఒక సద్వస్తువు భగవంతుడు. అంటే అదే జ్ఞాన రూపంగా మనము ఆరాధిస్తూ ఉంటాము. ఆ భగవంతుడే ఓకే ప్రకృతి రూపంలో ఉండేటువంటి పంచభౌతాత్మికమైనటువంటిదిగా ఉండేటువంటిది కూడా భగవంతుడే. అంటే పృథ్వీ రూపంలో, జల రూపంలో, వాయు రూపంలో, అగ్ని రూపంలో, ఆకాశ తత్వంగా ఉండేటువంటిది కూడా భగవంతుడే. అందుకనే సర్వే సర్వత్రా అంతా మనం దర్శించినప్పుడు మనం చూసేటువంటిది ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. భగవత్ స్వరూపము అదే సత్యము అన్నాము, అదే జ్ఞానం. అందుకనే భగవంతుని డెఫినిషన్ చేశామంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్య జ్ఞానం అనంత స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ తత్వము. ఆ పరబ్రహ్మ తత్వమును ఏ రకంగా ఆరాధించాలి అని అంటే దానిని యజ్ఞభావంగా చేయమన్నారు. యజ్ఞము అని అంటే నా మమ, నాది కాదు, సర్వము ఉండేటువంటిది ఆ సత్య వస్తువైనటువంటి, సద్రూపమైనటువంటి, జ్ఞాన స్వరూపమైనటువంటి, తెలివి రూపమైనటువంటి, చేతనా స్వరూపంగా ఉండేటువంటి ఆ భగవత్ తత్వమే అనేటువంటి భావన. అది ఇక్కడ యజ్ఞ భావన అనేటువంటి దాన్ని మనం చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. యజ్ఞ భావన, ఈ యజ్ఞ భావన అనేటువంటిది ఎప్పుడైతే మనకి బాగా అర్థం అవుతుందో సర్వేప్యేతో యజ్ఞ విధ అంటాడు. అంటే ఎప్పుడైతే ఈ యజ్ఞము అనేటువంటి దాన్ని బాగా అర్థమైందో, అంటే అంతకుముందు చెప్పబడినటువంటి అనేకమైనటువంటి యజ్ఞములు చెప్పారు. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, జ్ఞాన యజ్ఞ, ప్రాణయజ్ఞ, తర్వాత స్వాధ్యాయ జ్ఞానయజ్ఞ, తర్వాత ఇంద్రియాగ్నేషు, ఇంద్రియముల తరక అగ్ని, తర్వాత సంయమం అనేటువంటి అగ్ని. ఈ అగ్నిలో ఈ సంయమనం అనేటువంటి, ఇంద్రియముల సంయమనం అనేటువంటిది ఆహుతి చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా యజ్ఞములే. అంతేగాని యజ్ఞం నేను చేయలేకపోతున్నానండి, అబ్బే అసలు ఈ చండీ యాగాలు కానీ, లేకపోతే ఈ రాజసూయ యాగాలు కానీ, లేకపోతే అనేక రకాలైనటువంటి ఈ యజ్ఞాల గురించి పెద్ద పెద్ద గొప్ప వాళ్లే చేయగలరండి, నేనేం చేయగలను అనేటువంటి దాని గురించి కృష్ణుడు చెప్పలే. ఎక్కడెక్కడ కృష్ణుడు ఇక్కడ చెప్పినటువంటి యజ్ఞములు ఏం చెప్పారంటే సర్వే అపి ఏతే యజ్ఞ విధ. వీళ్ళందరూ కూడా యజ్ఞముల గురించి సర్వము తెలిసినటువంటి వాళ్ళే. వీరందరూ కూడా యజ్ఞమును తెలిసినటువంటి వారు, వీరందరూ కూడా యజ్ఞమును చేసేటువంటి వారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఒక రెవల్యూషన్ గా ప్రతిపాదన చేస్తున్నారు. ఇంక యజ్ఞం చేయడంలో కష్టమే ఉందండి. అంతకు ముందు చెప్పినటువంటి యజ్ఞం ఏమిటి? అపానే జౌహతి ప్రాణం, ప్రాణే అపానం తథాపరే. అంటే ప్రాణమును అపానమునందు అంటే ఏమి లేదు. ఇప్పుడు సింపుల్ కూర్చుంటాము. ప్రాణ అపానం అంటే ఏంటి? ప్రాణము అసలు యాక్చువల్గా ఇక్కడ కూడా ఈ శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారు అని అంటే, ఓకే దాంట్లోకి వద్దాము. అపరే నియతాహారాహ ప్రాణాన్ ప్రాణేషు జూహతి.
అపరే అంటే ఇంకొంతమంది, అంటే అనేక రకాలైనటువంటి వ్యక్తుల గురించి, అనేక రకమైనటువంటి యజ్ఞములు చేసిన వారి గురించి భగవంతుడు చెప్పిన తర్వాత ఇంకొంతమంది ఒక 2-3 కండిషన్స్ పెడుతున్నారు. నియతాహారాహ, నియమితమైనటువంటి ఆహారమును తీసుకొని, అంటే సర్టెన్ ప్రిస్క్రిప్షన్స్ ఆర్ మేడ్ ఫర్ ద ఫుడ్ వాట్ వి టేక్. నిన్న కూడా మన వసుంధర గారు దీని గురించి కొంత ప్రశ్నించారు. ఏంటి ఫుడ్ అనేటువంటిది నాన్ వెజ్ తీసుకోవచ్చా, లేకపోతే దాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని తీసుకున్నా వదలలేకపోతున్నాను అనేటువంటిది చెప్పారు. దట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, మరికొంతమంది ఈ యజ్ఞము చేసేటువంటి వాళ్ళు, యజ్ఞము అని అంటే మనం అనుకున్నాం భగవదర్పితముగా చేసేటువంటిది, ఈశ్వరార్పణగా చేసేటువంటిది, భావనా మాత్రముగా చేసేటువంటిది. దీంట్లో ఇక్కడ ఏమి అక్కడ ఏదో ద్రవ్యములు, హోమములు ఇవన్నీ తీసుకొచ్చి, సమిధలు అన్ని తీసుకొచ్చి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి హైరాణ పడిపోయి చేసేటువంటి దాని గురించి ఎక్కడ మాట్లాడటం లేదు. సో ఈ రకముగా ఎవరైతే ఏం చేయమంటున్నారు అని అంటే, ఇంకొంతమంది ఏం చేస్తారు అని అంటే, నియమితమైనటువంటి ఆహారం దేర్ ఈజ్ ఎ ఫుడ్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ దట్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ పర్ ది వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ తాలూకా ఉండేటువంటి ప్రవృత్తులను బట్టి వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు చూస్ చేసుకోమంటున్నారు. బట్ ఈ యజ్ఞములు చేయాలి అని అంటే భావనామాత్మకమైనటువంటి యజ్ఞములు ఏదైతే భగవంతుడు ప్రిస్క్రైబ్ చేశాడో దాన్ని చేయదలుచుకున్నటువంటి వాళ్ళు నియమించబడినటువంటి ఆహారమును తీసుకొని ప్రాణాన్ ప్రాణేషు జోహతి, అంటే ప్రాణమునందు నియమించెదరు, ప్రాణములను ప్రాణములతో ఆహుతి చేస్తారు. ఏంటండి ఈ ప్రాణము? ఈ ప్రాణము అని అంటే మనం కూడా చెప్పుకున్నాం ఇందాక అనుకున్నట్టుగా, అపానమును ప్రాణమునందు. ఇక్కడ యాక్చువల్ గా దేర్ ఆర్ 5 ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రాణము అని అంటే మనం దాన్ని ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే లైఫ్ ఫోర్స్ అన్నాం, ఆర్ లైఫ్ ఎనర్జీ అన్నాం. అంటే ఈ బాడీని ఫంక్షనాలిటీకి ఉపయోగపడేటువంటిది, బాడీ ఫంక్షన్ చేస్తున్నదంటే దానికి ముఖ్యంగా మనము దానిని నడిపించడానికి కావాల్సినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది అని అంటే ప్రాణం నుంచే వస్తున్నది. అందుకనే ఈ ప్రాణం ఈ దేహం నుంచి బయటికి వెళ్ళిపోతే జడం అయిపోతుంది. జడం అని అంటే శవం అయిపోయింది, కదలనటువంటి జడం అనేటువంటిది కదలనటువంటిది అయిపోయింది. చేతన అనేటువంటిది కూడా బయటికి పోతుంది, చేతన అనేటువంటిది పోతుంది. చేతన ప్రాణము అంటే కాన్షియస్నెస్ అండ్ లైఫ్ ఎనర్జీ రెండు ఉంటేనే ఈ దేహం అనేటువంటిది పనిచేస్తుంది. వెన్ కాన్షియస్నెస్ అంటే ఆ తెలివి అనేటువంటిది ప్రాణమును నిలబెట్టి ఉంచుతుంది. ఎప్పుడైతే సమ్ అదర్ రీజన్స్ వల్ల ఈ ప్రాణం అనేటువంటిది బయటికి పోతే అలాంగ్ విత్ దట్ ప్రాణ ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది ప్రాణం పట్టుకొని వెళ్ళిపోతుంది. అందుకనే ఎప్పుడైతే శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతీశ్వర అంటాడు అనమాట. అంటే ఈ శరీరమును పొందుతున్నప్పుడు కానీ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు కానీ అజ్ఞానులకు తెలియదు, జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని 15వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చాలా అద్భుతంగా దాన్ని చెప్తారు. సో ఆ ప్రాణము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆ లైఫ్ ఫోర్స్, దాన్నే మనం ఏమనుకున్నామంటే లైఫ్ ఫోర్స్. ఈ లైఫ్ ఫోర్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ వైటల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 5 రకాలుగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ ప్రాణమును 5 రకాలుగా పనిచేస్తుంది. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. అంటే 5 ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఇది పనిచేయించేస్తుంది, అంటే దేహాన్ని పనిచేసేటటువంటిది అనమాట. అంటే మనము తిన్న ఆహారము జీర్ణం అవడము, జీర్ణమైనటువంటి ఆహారమును మళ్ళీ శక్తి రూపంగా బాడీ అంతా కూడా సర్క్యులేట్ అవడము, వ్యాన దాన్ని పైకి కిందకి బ్యాలెన్స్ అయ్యేటట్టుగా చేయడము, ఉదాన అవసరం లేనేటువంటి వాటిని బయటికి నెట్టివేయడము, ప్రాణ, అపాన మళ్ళీ లోపలికి దానంతా అది లోపలికి ప్రాణం రావడం అనేటువంటిది ప్రాణ. సో ఇలాగా సర్క్యులేషను, క్రిస్టలైజింగ్, మెటబలైజింగ్, ఎలిమినేటింగ్ అండ్ బిల్డింగ్, ఇలాంటి ఫంక్షన్స్ అన్ని కూడా ఈ ప్రాణశక్తి చేస్తున్నది. బట్ ఈ ప్రాణశక్తిని మనము జూహతి, ప్రాణాన్ ప్రాణేసి జూహతి, ప్రాణమునందు ఆహుతి చేయడము అనేటువంటి యజ్ఞం గురించి మాట్లాడుతున్నారు. ఎవరు? అపరే నియతాహార, నియమించబడినటువంటి ఆహారముతో ఈ ప్రాణమునందు జూహతి ఆహుతి చేయుదురు, ప్రాణమును ప్రాణముతో పిలుస్తున్నాను. యాక్చువల్గా దిస్ ఇస్ ఎ వెరీ వండర్ఫుల్ టెక్నిక్. ప్రాణమునందు జూహతి చేయడము, ఆహుతి చేయడం అంటే ఏంటి అని అంటే, సపోజ్ నేను కూర్చున్నాను, ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఏ సైలెంట్ అండ్ ఐ నో దట్ ఈ శ్వాస ప్రాణము దానంతట అది లోపలికి వస్తున్నది, బయటికి వెళ్తుంది. నా ప్రమేయం ఏం లేదు,
నేనేం అనుకోలే, నేను అమ్మ ప్రాణం పీల్చాలి, శ్వాస తీసుకోవాలి అనుకుంటున్నాను. నో, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బై ఇట్ సెల్ఫ్. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ వితౌట్ మై ఇన్స్టింక్ట్ ప్రాణం దానంతటా వెళ్ళిపోతున్నది. అంటే లోపలికి వస్తున్నది శ్వాస, శ్వాస దానంతటది బయటికి వెళ్ళిపోతున్నది. ఇక్కడ కాకపోతే ఇందాకలా మనం అనుకున్నట్టుగా హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్స్ ఈజ్ వీఆర్ ఎండోవ్డ్ విత్ కాన్షియస్నెస్, వీఆర్ ఎండోవ్డ్ విత్ ఫ్రీ విల్. ఫ్రీ విల్ ఇన్ ద సెన్స్ I know, I am aware of what is happening in me, what is happening around me. At the same time, I am not bound by the happenings within me and around me. This is a very, very important. Pranan pranechu juhati. ఇది అర్థం చేసుకుంది ప్రయత్నం చేయాలి మనం. Then it will actually మనని 100 విముక్తి చేసి పడేస్తుంది. ప్రాణాన్ ప్రాణేచు ఎంత ఉందండి ఎందులో అని అంటే, ఎస్, దట్ ఈస్ దేర్. దీన్ని ఏం చేస్తున్నాము అని అంటే, ఇఫ్ యూ కెన్ జస్ట్ అబ్జర్వ్ ద బ్రెత్, ప్రాణాన్ ప్రాణేచు జుహతి, ప్రాణమును ప్రాణములో ఆహుతి చేయవలను. ఏ ప్రాణమును ఏ ప్రాణంలో ఆహుతి చేయాలి? వస్తున్నది ప్రాణం బయటికి వెళ్ళిపోతున్నది, వస్తున్నది లోపలికి వెళ్తున్నది, బయట అలాగే లోపలికి వెళ్తున్నటువంటిది మళ్ళీ బయటికి వెళ్తున్నది. ఈ లోపలికి వెళ్తున్నటువంటి ప్రాణము అనేకమైనటువంటి ఫంక్షన్స్ చేస్తున్నది. జీర్ణశక్తి ఇస్తున్నది, ఆహారం తిన్నది జీర్ణం అవుతున్నది, ఆ బాడీ సర్క్యులేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది, గుండె కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది, ఆ లివర్ కిడ్నీస్ అన్ని ఫంక్షన్ చేస్తున్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్నది. ఉదాహరణకి ఆ ప్రాణంలో ఏమాత్రం చిన్న తేడా వచ్చినా డాక్టర్ గారు ఒక టెస్టులు 100 టెస్టులు చేయాలి. మన రఘురామ్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయన కూడా తెలుసు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే 100 టెస్టులు చేయమంటాడు. దాన్ని అంతా కూడా ఏంటి? బ్లడ్ టెస్ట్, బ్లడ్ రిపోర్ట్. బ్లడ్ రిపోర్ట్ లో 100 ఉంటాయి. అందులో హెమోగ్లోబిన్ ఎంత ఉంది, లేకపోతే దాంట్లో కాల్షియం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, లేకపోతే దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ ఇది ఎలా ఉంది, బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎంత ఉంది, లేకపోతే లివర్ ఫంక్షనాలిటీ ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎలా ఉంది, హెమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇన్ ద బ్లడ్. కానీ బ్లడ్ సర్క్యులేషన్ కావాల్సింది ఏంటి? ప్రాణము. అంటే ఆ ప్రాణశక్తి లేకపోతే గుండె కొట్టుకోదు. గుండె కొట్టుకోవడము అని అంటే దానంతటా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దానంతటది జరిగేటువంటి గుండె కొట్టుకోవడం, వదిలి చేయడం, కొట్టుకోవడం, దీనంతటది సర్క్యులేషన్ అంతా కూడా జరుగుతున్నది. ఈ ప్రాణాన్ ప్రాణేషు జుహతి అని అంటే, ఇఫ్ ఐ కెన్ బికమ్ ఏ సాక్షి, ఇఫ్ ఐ ఎమ్ బికమ్ ఎన్ సైలెంట్ అబ్జర్వర్ టు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఇన్ మీ, I consciously watch my breath. Consciously watch my breath. Breath అంటే ప్రాణాన్ ప్రాణేషు జుహతి. ఆ ప్రాణమును ప్రాణమునందు అర్పణ చేయుట, అర్పణము అన్నారనమాట. అంటే నేను పీలుస్తున్నాను అనేటువంటి భావాన్ని న్యూట్రలైజ్ చేసామన్నారు. నేను చేస్తున్నాను అనేటువంటి భావాన్ని వదిలిపెట్టేమన్నారు. దట్ ఈజ్ కాల్డ్ జుహతి. ఎవరు చేస్తున్నారు దీన్ని అంటే, ఒక యూనివర్సల్ ఫోర్స్, ఒక భగవంతుడు హృదయంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? హృదయ కుహర మధ్యే కేవల సాక్షిభూతంగా ఉండేటువంటి ఆ చైతన్యమే భగవంతుడు అనుకున్నాం. అహమాత్మ గుడాకేశ సర్వభూత సయస్థిత. సో మెనీ టైమ్స్ భగవంతుడు చెప్పాడు. సో ఆ సాక్షిభూతుడుగా ఉండేటువంటి భగవంతుడను నేను దర్శిస్తున్నాను, నేను ఏకీకృతం అవుతున్నాను. ప్రాణాన్ ప్రాణేచు జుహతి. అంతకంటే యజ్ఞం ఏముందండి? ఇంకేం యజ్ఞం చేయాలి మనము? వీఆర్ ఓన్లీ వాంట్ టు బి ఎ సైలెంట్ అబ్జర్వర్. కాకపోతే ఇక్కడ వెన్ యు ఆర్ సిట్టింగ్ సైలెన్స్, సాక్షిభావంతో ఉండేసరికి మనకు అలవాటు లేదు కదా. మనకు లోపల మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉన్నది, అహంకారం ఉంది, కర్తృత్వం ఉంది, భోక్తృత్వం ఉంది, సుఖ దుఃఖాలు ఉన్నాయి, రాగద్వేషాదులు ఉన్నాయి. అమ్మో ఏమైపోతుందో, అమ్మో నేనేమైపోతానో, గుండె అయిపోతుందో, నేను చేస్తున్నాను, నేను చూడలేకపోతే, అమ్మో నేను సాక్షిగా విడివిడిగా ఉన్నాను అంటే ఇట్ ఈస్ బికమింగ్ పొల్యూటింగ్. అంటే when the perceiver is perceiving the perception, అంటే చూచేటువంటి వాడు చూడబడేటువంటి దానితో భేదము లేకుండా ఉంటే దాన్ని ఏమవుతుంది అని అంటే, ఆ లోపల ఉండేటువంటి ఆ చేతన పొల్యూట్ అయిపోతున్నది. ఆ పొల్యూట్ అయిపోయినప్పుడు నేను నాది అనేటువంటి అహంకారం, మమకారాదులు, కర్తృత్వ భోక్తృత్వములు అనేటువంటి దాని మీద పొల్యూట్ చేయబడి యజ్ఞభావం కాస్త అయజ్ఞం అయిపోతున్నది. యజ్ఞము చేయనటువంటి వాడిగా అయిపోతున్నాను. యజ్ఞము అనేటువంటిది ఏంటి? ఇక్కడ ఏమైంది? యజ్ఞము అనంటే నిస్వార్థము, యజ్ఞము అనంటే భగవదర్పితము,
యజ్ఞము అని అంటే ఒక స్పిరిచువల్ ఫైర్, రైట్? ఫైర్. ఇక్కడ అగ్నిని ప్రజ్వలింప చేస్తున్నాం. అగ్ని అని అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని. అగ్ని అని అంటే ఏదో అగ్ని లేదా చితుకులు పెట్టేసి మంట పెట్టేసి నెయ్యి పోసేసి అక్కడ పెద్దగా పెట్టేసి మొత్తం అంతా ఎలా ఆహుతులన్నీ సమర్పించి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే భావనాత్మకమైనటువంటి యజ్ఞం, సాక్షిభావమైనటువంటి యజ్ఞం. సో ఎప్పుడైతే ఈ సాక్షి భావన, కర్తృత్వ భావన లేకుండా నేనుగా మాత్రమే మిగిలితే అక్కడ ప్రాణం ప్రాణేషు జోహతి, ప్రాణమునందు ఆహుతి చేస్తున్నాను అనేటువంటి భావన సాక్షిగా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అనేది సమం అయిపోతుంది. అసలు ఆ శ్వాసను కానీ మనం గమనించడం, వాచ్ చేయడం మొదలెడితే ఏమి మనస్సులో నో సంకల్పం, మనస్సులో వచ్చినటువంటి దానికి సాక్షి, ఆలోచనలకు సాక్షి, సంకల్పములకు సాక్షి. కూర్చోగలమా అసలు? అలాగ ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా మనము ఆ సోహం ధ్యానం అన్నాము, లేదా హాంసా ధ్యానం అన్నాము, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఒక మంత్రము, లేకపోతే ఒక యజ్ఞము, లేకపోతే బాగా పరిగెట్టిన తర్వాత, బాగా పరిగెట్టిన తర్వాత ఎక్కడో చోటు కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగా ఈ మనస్సుతో మనం ప్రాపంచికమైనటువంటి విషయాల గురించి చింతన చేసి 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 అలిసిపోయి నిద్రపోతాం. కానీ ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ అన్కాన్షియస్ స్లీప్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ కాన్షియస్ స్లీప్. అంటే చేతనతో సాక్షి, దాన్నే సాక్షి భావన అన్నాం. అంటే దెన్ వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్, ఆ నిమిషంలో అక్కడ కేవలము ఒక సాక్షిగా, ఒక భావనగా, ఒక భావనాత్మకముగా కానీ ఉండగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఈ సమత్వము, సమాన, అదే సమాన వాయువు, సమాన, సమ ఆన, స ప్ర ఆన, అపాన, వ్య ఆన, ఆన ఆన అంటే ప్రాణ ఆన, ప్ర ఆన, సమాన అంటే ఈ వచ్చే వాయువు వెళ్ళే వాయువు ఏమవుతుందంటే న్యూట్రలైజ్ అయిపోతుంది, ఈక్వల్ అయిపోతుంది. ఈక్వల్ అయిపోవడమే కాకుండా ఇట్ బికమ్స్ స్టాండ్ స్టిల్. దట్ ఈస్ కాల్డ్ సమాధి. అంతేగాని వేరే ఎక్కడో సమాధి ఏదో అయిపోయి ఎక్కడో లైట్లు వెలిగిపోయి ఇదన్నీ నాట్ టాకింగ్ అబౌట్. కృష్ణ ఈజ్ టాకింగ్ అబౌట్ దట్ ప్రాణాయామ. దానికి ఏమిటి కావాలి అని అంటే నియతాహార, నియమించబడినటువంటి ఆహారం కావాలి. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ ఏ హెవీ ఫుడ్, బాగా వెన్ ఫుడ్ లీజ్ అంటే వెన్ మధ్యప్రదేశ్ ఈజ్ ఫుల్ దెన్ ఉత్తరప్రదేశ్ డజంట్ ఫంక్షన్. బాగా తినేసి బాగా హెవీగా కూర్చొని ఇంకా ధ్యానం చేద్దామని కూర్చుంటే ఏమొస్తుంది? బాగా నిద్ర వస్తుంది. అంటే అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాం. then you become, then it doesn't become a conscious sleep. It's conscious sleep కాదు. We are trying to induce a conscious sleep, then it becomes an unconscious sleep. సో అందులో మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ దాని పని చేసుకుంటుంది ప్రకృతి, మళ్ళీ వీడు మెకానికల్ గా మళ్ళీ వీడి పనుల్లో వీడి పడిపోతాడు. సో దట్ ఈస్ నాట్ వాట్ ఈస్. దానికోసం అని చెప్పి నియమించబడినటువంటి దానికే చాలా చెప్పాడు ఆహారం గురించి. సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారము. బికాజ్ ద ఫుడ్ వాట్ వి ఈట్ బికమ్స్ ద మైండ్ వల్ల దాంట్లో ఉండేటువంటి వాసనలు మళ్ళీ రకరకాలుగా దాన్ని ప్రకోపింప చేస్తూ ఉంటాయి. అంటే 1/4 ఆఫ్ యువర్ ఫుడ్ బికమ్స్ యువర్ మైండ్, 3/4 ఇట్ బికమ్స్ ద బిల్డ్ బాడీ. అంటే లోపల మాంస, మధ్య, రక్త మాంసాదులు నియమించడానికి మనం తిన్న కొంత ఆహారం ఉపయోగపడితే సూక్ష్మమైనటువంటి శరీరాన్ని నిర్మించడానికి కూడా మనం తినేటువంటి ఆహారమే కారణం. అందుకని నియమించబడినటువంటి ఆహారం గురించి ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అనమాట. సో ఆ నియమించబడి, అందుకనే దాన్ని టైమ్ ఆఫ్ ది పర్టికులర్ టైమ్ వాట్ యూ వాంట్ టు ఈట్ అండ్ టైప్ ఆఫ్ ది ఫుడ్, టైమ్ అండ్ టైప్ ఆఫ్ ది ఫుడ్ వాట్ యూ ఈట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది స్పిరిచువల్ సాధనాస్ వాట్ లార్డ్ కృష్ణ ఈస్ టాకింగ్ అబౌట్. సో అందువల్ల అలాంటి నియమించబడినటువంటి ఆహారంతో సాక్షి స్వభావంతో నేను పీలుస్తున్నాను లేకపోతే నేను చేస్తున్నాను అనేటువంటి భావనను వదిలిపెట్టి ఆ శ్వాసను పరిపూర్ణముగా కాన్షియస్ గా కానీ గమనిస్తే అది ఒక యజ్ఞం అయిపోతుంది. ఆ యజ్ఞము వల్ల ఇలాగ చెప్పబడినటువంటి యజ్ఞములు సర్వేప్యేతో యజ్ఞ విధ. సో ఈ యజ్ఞముల గురించి నేను ఏదైతే చెప్పానో వాళ్ళందరూ యజ్ఞములు తెలిసినటువంటి వాళ్ళే. హే అర్జున, నువ్వు వేరే యజ్ఞముల గురించి ఏదో పెద్ద పెద్ద బాగా ఆ యజ్ఞం చేయలేదనేటువంటిది బాధపడకు. కూర్చొని హాయిగా ప్రశాంతంగా, ఎందుకు ప్రశాంతంగా చేయమంటున్నారు? లోపల నీ మనస్సు అనేటువంటిది సమం అవ్వాలి. నీ మనస్సులో ఆలోచనలు, ద్వంద్వములు, డ్యుయాలిటీస్ అన్ని కూడా నశించాలి.
ద్వంద్వము ఇక్కడ యాక్చువల్గా డ్యుయాలిటీ వేరు, డ్యుయాలిటీ నేను వేరు భగవంతుడు వేరు, లేకపోతే నేను వేరు నా మతం వేరు, లేకపోతే నేను తండ్రిని నా కొడుకు వేరు, లేకపోతే నేను ఒక హిందువుని వాడు క్రిస్టియన్, ఇలా అనేకమైనటువంటి భేదభావాలు మతపరంగా రిలీజియస్ పరంగా, లేకపోతే మతం అనేటువంటిది చొప్పించబడింది. మన ఆలోచనలే మన మతము, మన హావభావ విన్యాసాలే మన నడవడిక, మన ప్రవర్తన. సో ఇవన్నీ కూడా దే విల్ గెట్ కాట్ అప్ అనేది అందులో మనం అయిపోతాం. ఉన్నది ఒకటే ఏకాత్మ భావన, ఉన్నది ఒకటే తత్వము అనేటువంటి దాన్ని మనము అర్థం చేసుకోలేక ఈ మనసులో అనేకమైనటువంటి భేదభావాలని మనం కల్మషంతో చేసుకొని దానివల్ల మనము అర్థం చేసుకోలేకుండా పోతాం. ఎప్పుడైతే ఈ రకముగా ఆ యజ్ఞము ద్వారా యజ్ఞ క్షపిత కల్మషాహ, ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఈ యజ్ఞము వల్ల ఏమవుతుంది అంటే క్షపిత కల్మషాహ, కడగబడినటువంటి యజ్ఞముల ద్వారా పాపములను కడగబడినటువంటి వారు అవుతారు. అంటే ఆల్ సచ్ డివోటీస్ adopts in all the foregoing yajnas are knowers of the true fire ceremony of wisdom that consumes their human karmic sins. ఇక్కడ అద్భుతంగా చెప్తున్నారు. క్షపిత కల్మషములన్నీ కూడా కడిగి వేయబడతాయి. అంటే కల్మషం ఎక్కడ ఉంటుంది అని అంటే మనస్సులో ఉంటుంది. ఈ కల్మషం వాసనా రూపంలో ఉండేటువంటి కల్మషాలు. కల్మషము ఏ రూపంలో ఉంటుందంటే 6 ఎఫ్లిక్షన్స్ చెప్తారు, 6 క్లేశముల గురించి చెప్తారు. చాలాసార్లు చెప్పుకున్నాం. క్లేశములు అని అంటే కష్టములు, దాటవలసినటువంటివి, అధిగమించవలసినటువంటి వాటి గురించి చెప్తారు. ఏమిటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ప్రైడ్, జెలస్, ఎన్వి, యాంగర్ అనేటువంటిది మనకి చెప్తూ ఉంటారనమాట. సో వాటిని ఏదో ఒక రూపంలో పట్టి పీడిస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ యు డూ దిస్ యజ్ఞ, ఈ రకంగా ఇప్పుడు చెప్పబడినటువంటి 12 అంతకుముందు చెప్పబడినటువంటి అపానే జుహతి ప్రాణం, ప్రాణే అపానం తథా పరే ప్రాణ ప్రాణగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణ అపరే నియతాహారాహ ప్రాణాన్ ప్రాణేసి జుహతి, ఇలాగా ఎవరైతే ఈ ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, జ్ఞాన యజ్ఞ, బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నో బ్రహ్మణ, దట్ ఈస్ వాట్ అల్టిమేట్ బ్రహ్మయజ్ఞ. ఆ బ్రహ్మజ్ఞాని అంతా కూడా సర్వము బ్రహ్మంగానే దర్శిస్తాడు, సర్వము ఉన్నది ఒకటే తత్వముగా దర్శిస్తాడు ఆ బ్రహ్మజ్ఞాని. సో ఆ రకముగా ఎవరైతే యజ్ఞములు ఈ రకమైనటువంటి నోయింగ్ తో ఎవరైతే కాన్షియస్ గా తెలుసుకుంటూ యజ్ఞ విధ ఈ రకముగా తెలుసుకున్నటువంటి వాళ్ళు అంతా సర్వము తెలిసినటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఓకే, సో ఈ రకముగా మళ్ళీ ఒక శ్లోకాన్ని చదువుకుందాము. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జూహతి సర్వేప్యేతో యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. ఏం చెప్తున్నారు అంటే కొందరు నియమితాహారులైన నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణమునయందే హవనము చేయుదురు. జూహతి అన్నాం అనమాట. అంటే ప్రాణమునందే ఆహుతి కింద సమర్పిస్తారు. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. పాపములను యజ్ఞ క్షపిత కల్మష. ఏం పాపం అండి? నువ్వు ఒరిజినల్ గా పాపివి కాదు, కానీ నీలో రాగద్వేషములే నీలో పాపములు. అంటే సత్యమును సత్యముగా గ్రహించకపోవడమే పాపము, అదే అజ్ఞానము. వివేక శూన్యతే పాపము. అంటే నేను ఇంకొకరిని హింసించాలి లేదా నేను బాధపడుతున్నాను అనేటువంటిదే పాపము. నువ్వు పాపివి కాదు. పాపోహం పాపకృత్తాత్మ అని మనం తిరుగుతూ ఉంటాం. నేను పాపిని, నేను ఎన్నో రకాల పాపాలు చేసినట్టు. ఎందుకు అలా అనుకోవాలి మనము? నేను సదా ముక్తుడను, నేను ఎల్లప్పుడూ కూడా దేనికి బంధుడు కాను, నేను ఎల్లప్పుడూ కూడా జ్ఞానిని, నేను ఆత్మను, ఆత్మకు ఏమీ అంటనటువంటి వాడు, నేను అసంగుడను, నేను కర్మ అసలు లేనే లేదు, కర్మ అంటదు అనేటువంటిది ఎందుకు మనం ఎంటర్టైన్ చేయలేకపోతున్నాం? బికాజ్ వీఆర్ బౌండ్ బై అవర్ థాట్స్, మైండ్ అనేటువంటిది ఉండడం వల్ల. అందుకని ఈ యజ్ఞం ఎప్పుడైతే చేస్తామో ఆ మనస్సులో ఉండేటువంటి కల్మషంలన్నీ తొలగిపోయి దెన్ యూ విల్ షైన్ యాజ్ ఏ ప్యూర్ కాన్షియస్ ఎవర్ ఫ్రీ అసంగుడుగా మిగిలిపోతాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. ఇక్కడ ఇంకా తర్వాత శ్లోకాన్ని కూడా చూద్దాము. 32వ శ్లోకాన్ని కూడా చదువుకుందాం. సో తర్వాత శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఏవం బహువిధా యజ్ఞ వితత 31వ శ్లోకము. యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య
కుతోన్యః కురు సత్తమా. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ప్రతి శ్లోకం కూడా ఇట్ సీమ్స్ ఇట్ గివ్స్ ఎ వండర్ఫుల్ రివిలేషన్. ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే ముందుకెళ్తూ ఉంటే ఇట్ గివ్స్ యాక్చువల్ గా ఒక రకమైనటువంటి ఒక ఆనందము, లేకపోతే ఒక దాన్ని ఇంకా ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం మనలో చాలా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఏం చెప్తున్నారంటే యాంతి బ్రహ్మ సనాతనం యజ్ఞశిష్టామృత భుజో. బా, యజ్ఞశిష్టామృత భుజో, యజ్ఞశిష్టమును అమృత భుజ. యజ్ఞశిష్టామృత భుజో అంటే యజ్ఞముల యొక్క శేషమైన అమృతమును భుజించువాడు. యజ్ఞశిష్టామృత భుజో, యజ్ఞము ద్వారా అంటే ఇప్పుడు ఇదివరకు చెప్పినటువంటి యజ్ఞములు అంటే భగవదర్పితముగా నిర్వహించబడినటువంటి కర్మలను యజ్ఞము అన్నాం. అంటే భగవత్ అభిముఖముగా భగవత్ నిమిత్తము చేయబడినటువంటి కార్యములన్నీ కూడా యజ్ఞములు అవుతాయి. సో అనేక రకాలైనటువంటి యజ్ఞములు చెప్పారు. ఈ యజ్ఞములకు ద్రవ్యం పెద్ద అవసరం లే. అంటే ద్రవ్యములు అని అంటే వస్తు సముదాయములు, బయటికి వెళ్ళి మార్కెట్ నుంచి మెటీరియలిస్టిక్ గా తేవలసినటువంటిది ఎక్కడో ఉన్నాయి. ద్రవ్య యజ్ఞ దాని గురించే చెప్పారు. ద్రవ్యము అని అంటే ఏదో సమ్ మెటీరియల్, ఏదో మనం సంపాదించినటువంటి డబ్బు కానీ, లేకపోతే మనం డబ్బు ద్వారా కొనబడినటువంటి సమిధలు, నెయ్యి ఇత్యాదిగా ఉండేటువంటి కొన్ని వస్తువులు కానీ, అలా కొన్ని లిమిటెడ్ గా చెప్పారు. కానీ మిగిలినవన్నీ కూడా ఓన్లీ భావనలో మాత్రమే ఉన్నాయి. ఓన్లీ అంటే సంకల్పముల ద్వారానే ఉన్నాయి. సంకల్పముల ద్వారా సమర్పించబడినటువంటి ద్రవ్యములుగానే ఉన్నాయి. దాంట్లో పెద్ద కష్టపడవలసింది ఏం లేదు. కాకపోతే నువ్వు ఏం చేయాలంటే సైలెంట్ గా కూర్చోవాలి, సైలెంట్ గా కూర్చొని ధ్యానం చేసుకోవాలి, లేదా సంథింగ్ మెడిటేషన్, వాట్ ఎవర్ అంటే ఎవరికి ప్రవృత్తికి తగ్గట్టుగా వాళ్ళు ఆ భగవద్ ఆరాధన అనేటువంటి చేయడమే యజ్ఞముగా అనేటువంటిది చెప్పబడింది. అలాగా యజ్ఞముల యొక్క శేషమైన అమృతం అంటే ఈ యజ్ఞము చేసేస్తాం. ఈ చేసేసిన తర్వాత ఏమవుతుందంటే ఎంతసేపు చేయగలవు మెడిటేషన్? 1 గంట సేపు చేస్తావు, పోనీ ఇంకా చేస్తే 2 గంటలు లేదా 6 గంటలు చేసిన తర్వాత ఇంకా శేషం అనేటువంటిది మిగిలిపోయింది. శేషం అని అంటే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తాము, యజ్ఞం అయిపోయింది, పూర్ణాహుతి చేస్తాము. పూర్ణాహుతి అంటే ఏదో అన్ని రకాలైనటువంటి ద్రవ్యములన్నీ కూడా సమర్పించేస్తాం, ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు. దాంట్లో వాటన్నిటినీ సమర్పించేసిన తర్వాత ఒక మంత్రోచ్చరణతో ఆ పూర్ణాహుతి చేసేసిన తర్వాత నెయ్యను కూడా ఆహుతి చేసిన తర్వాత అగ్నిహోత్రంలో వేసిన తర్వాత అగ్ని చల్లారిపోయిన తర్వాత అప్పుడు శేషమైనటువంటిది మిగులుతుంది. అంటే యజ్ఞ భస్మం, ఆ యజ్ఞ భస్మం అనేటువంటిది మిగులుతుంది యజ్ఞకుండం నుంచి. దాన్ని ఏం చేస్తామంటే మనము తిలకధారణ చేస్తాం. దాన్ని మనం ఏమిటంటామనంటే యజ్ఞశిష్ట అమృత. ఆ యజ్ఞశిష్టము అంటే యజ్ఞములు చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి శేషమైనటువంటి దాన్ని యజ్ఞశిష్ట, యజ్ఞము చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి శేషము, దానిని అమృతము అని అన్నారు. ఆ అమృతమును భుజహ తినాలి, భోంచేయాలి. యజ్ఞశిష్టామృత భుజో, ఆ భుజించినటువంటి వాడు యాంతి బ్రహ్మ సనాతనం, సనాతనమైనటువంటి బ్రహ్మమును యాంతి పొందుదురు. అబ్బా, ఎలాగండి ఇది అంటే నేను ఇప్పటికి ఒక 100 యజ్ఞాలు చూశాను. ఆ 100 యజ్ఞాలు రోజు యజ్ఞములు చేస్తూనే ఉన్నారు. నేను వెళ్ళి చాలా శ్రద్ధగా భక్తిగా ఉన్నాను, ఆ సమిధల్ని ధరించాను. కానీ ఒక్కటి నాలో మార్పు రాలే. నాలో అవే కామక్రోధాలు, అదే దుఃఖము, అదే కోపము. అమృతం ఎలాగండి అయింది అది? యాంతి అసలు బ్రహ్మ సనాతనం, సనాతనమైనటువంటి బ్రహ్మను నేను ఎక్కడ పొందాను? మరి కృష్ణుడేమో ఇక్కడ చెప్తున్నాడు యజ్ఞశిష్టామృత భుజం యాంతి బ్రహ్మ సనాతనం. ఎవరికి? కురుసత్తమ, కురువంశీయుల్లో శ్రేష్టమగు అర్జున, యజ్ఞముల యొక్క శేషమైన అమృతమును భుజించువారు సనాతనమైనటువంటి పరబ్రహ్మను పొందెదరు. ఇక్కడ కృష్ణుడు చెప్పిన దానికి మనము తప్పు పడ్డానికి లేదు. బికాజ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ది గాడ్. భగవంతుడు చెప్పినటువంటి వాక్యం మనకు అర్థం కాకుండా పోవాలి, లేదా దాన్ని మనం అర్థం చేసుకునేటువంటి జ్ఞానమైన శూన్యత అయి ఉండాలి. మనం అజ్ఞానంలో ఉండి వి స్టార్ట్ బ్లేమింగ్ ద జ్ఞాని. జ్ఞాని ఎప్పుడు బాగానే మాట్లాడతాడు, భగవంతుడు ఎప్పుడు చక్కగానే చెప్తాడు, టీచర్ ఎప్పుడు బాగానే చెప్తారు పాఠం. మనకు అర్థం కాకపోతే టీచర్ని బ్లేమ్ చేస్తా, ఏం చెప్పాడండి మేషర్ పాఠం,
దానివల్ల నేను ఫెయిల్ అయ్యాను అంటాడు. అర్థం చేసుకోలేదు, అజ్ఞాని మూర్ఖుడు వీడేమో మన టీచర్ని మాస్టర్ని తప్పు పడదాం అనమాట. అంటే బాగా పరీక్షల్లో చదవక మనం మాస్టర్ని తప్పు పట్టినట్టుగా ఈ శ్లోకం అర్థం కాక దాన్ని చేయవలసిన పద్ధతిలో చెయ్యక అసలు యాంతి బ్రహ్మ సనాతనం అనేటువంటిది పొందలేక ఈ యజ్ఞం ఏం చెప్పారంటే కృష్ణుడు సరిగ్గా అర్థం కాలేదు అండం వదిలేసి కృష్ణుడు చెప్పింది ఈ కాలానికి వర్తించదండి అని చెప్తాం. దట్స్ నాట్ ట్రూ. ఏం చెప్తున్నారంటే ఇక్కడ యాంతి బ్రహ్మ సనాతనం. సనాతనం అంటే ఏంటి? కాలమునకు అతీతము. తత్శ్రీ అకాల్ అన్నాడు ఆయన. ఎవరు? గురునానక్ చెప్పినటువంటి బోధన తత్ శ్రీ అకాల్. అకాల్ తత్, దట్, శ్రీ అంటే సంపద, అద్వితీయమైనటువంటి సంపద. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అమ్మవారిని వర్ణించినప్పుడు కూడా శ్రీ అనేటువంటి, శ్రీ అంటే లక్ష్మీ స్వరూపం అంటే సంపద అనంటే జ్ఞానమే సంపద, జ్ఞానం అనేటువంటి సంపద. సో తత్, ఆ శ్రీ, ఆ తత్పదార్థం ఏదైతే ఉందో, బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో, ఉన్నది ఒకటే అయినటువంటి ఆ సత్య వస్తువు ఏదైతే ఉందో అది అకాల్, కాలాతీతమైనటువంటిది, సనాతనమైనటువంటిది, సదా. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే సనాతనం. సనా అన్న సదా అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి తత్వం. అది కాలాతీతమైనటువంటి. కాలాతీతం అంటే ఏంటంటే అసలు కాలం గురించి మాట్లాడుతున్నాం, టైం. బట్ గాడ్ ఈజ్ టైమ్లెస్ అంటే ఈజ్ బియాండ్ టైం. అంటే భగవంతుడుకు కాలం లేదు. కానీ సృష్టిలోకి వచ్చినప్పుడు సో కాల్డ్ అపారెంట్లీ ఈజ్ కాజింగ్ ఎ టైం అండ్ స్పేస్. స్పేస్ అంటే దేశము కాలమునకు పరిచ్ఛిన్నమైనటువంటి ఒక భావనగా కనిపిస్తున్నటువంటి తత్వము భగవత్ తత్వం. అసలు దేశము కాలము ఎక్కడొచ్చింది అని అంటే మనసులో వచ్చింది. వెన్ దెర్ ఇస్ నో మైండ్ దెన్ దెర్ ఇస్ నో టైం. ఇఫ్ యు లుక్ డీప్ విత్ ఇన్, మనం ఎక్కడున్నది, కాలం ఎక్కడున్నది అని అంటే మనస్సులో ఉంది. దేశం ఎక్కడున్నది అంటే దేహంలో ఉంది. ఎందుకంటే దేహము ఓకే, ఇంత వెయిట్ ఉన్నది, ఇంత స్పేస్ 6 అడుగులు పొడుగున్నది, 70 కేజీలు బరువు ఉన్నది అనేటువంటిది ఎక్కడొచ్చింది? ఒక కొలమానం వచ్చింది, ఒక స్పేస్కి పరిమితమైంది. వీడు ఉండాలంటే వీడికి ఒక ఇల్లు కావాలి, వీడు ఉండాలంటే వీడు ఒక దేశం కావాలి. అంటే ఎక్కడ నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాను, అయితే అంటే నామరూపములతో దేహం వచ్చినది, నామరూపాలు వచ్చాయి. నామరూపం రాగానే కాలం, స్పేస్ వచ్చేసింది, దేశం అనేటువంటిది వచ్చేసింది. ఇక్కడ స్పేస్ లో ఉన్నాను కాబట్టి కాలం వచ్చింది. ఎప్పుడు పుట్టాడు వీడు? 1964లో. అంటే ఊంబు టు టూంబు, ఊంబు నుంచి బయటికి రాగానే టైం వచ్చింది. ఈ మళ్ళీ ఎప్పుడు కాలంలో కలిసిపోయినప్పుడు, ప్రకృతిలో కలిసిపోయినప్పుడు టైం వచ్చింది. సో ఈ దేశము కాలము మనస్సు దేహానికి మాత్రమే పరిమితమైనటువంటిది. బట్ దేశము కాలమునకు పరిమితము కానటువంటి సనాతనమైనటువంటి ఒక తత్వం అనేటువంటిది ఉంది. ఆ తత్వమునకే మనం ఏమన్నాము అనంటే బ్రహ్మ అన్నాము. ఆ తత్వమునే మనం ఏమన్నాము అనంటే ఎల్లప్పుడూ ఉండేటువంటిది, నిరంతరమైనటువంటిది, కాలాతీతమైనటువంటిది, దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైనటువంటిది. అంటే దేశకాల వస్తువులకు అతీతమైనటువంటి ఒక సనాతనమైనటువంటిది. ఎప్పుడైతే ఈ సనాతనమైనటువంటిది అయితో అప్పుడు దేర్ ఇస్ నో పాస్ట్, నో ప్రజెంట్, నో ఫ్యూచర్. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు అనేటువంటి దానికి లేనే లేదు. కానీ ఎప్పుడైతే మనము భూతకాలమునందు ఉంటామో, అంటే ఎప్పుడైతే ఈ ప్రజెంట్ మొమెంట్ వదిలిపెట్టి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము, ఎన్ని గంటలకు కూర్చున్నాము? 9 గంటలకు కూర్చున్నాము. ఎన్ని గంటలకు ఆపేద్దాం? 10 గంటలకు ఆపేద్దాం. అంటే అక్కడ మళ్ళీ కాలం వచ్చింది. 9 గంటలకి 10 గంటలకి నేను ఎప్పుడో వస్తున్నాను వెళ్తున్నాను అనుకోనేసరికల్లా ద పాస్ట్ అనేటువంటిది వచ్చేసింది. ఈ ప్రెజెంట్ పాస్ట్ వచ్చి అమ్మో నేను అటెండ్ అవ్వాలి, టైంకి అటెండ్ అవ్వాలి, లేకపోతే టైం క్లోజ్ చేసేయాలి. ఎప్పుడైతే ఈ టైం స్పేస్ లిమిటేషన్ అనేటువంటిది వచ్చిందో దెన్ మనస్సులో అనేటువంటిది ఒక రకమైనటువంటి పాస్ట్, ఒక ప్రెజెంట్ ని ఒక పొల్యూట్ చేస్తూ అండ్ ఇట్ ఇండ్యూసెస్ సర్టెన్ ఫియర్ అబౌట్ ద ఫ్యూచర్. కాలాతీతం అన్నటువంటిది, ఆ కాలం అనేటువంటిది దాంట్లో బందీకృతమై అయిపోతున్నాం. సో ఈ కాలం అనేటువంటిది ఏంటి అవుతుందంటే దెన్ ఇట్ బ్రింగ్స్ ద సంసార. ఈ సంసారాన్ని పట్టుకొస్తుంది. ఈ సంసార బద్ధుడు అయ్యాడంటే యాక్చువల్గా సంసారానికి బద్ధుడైపోయాడు వీడు. అంటే దానికి ఏంటి అని అంటే ముఖ్యంగా ఉండేటువంటిది కాలానికి బద్ధుడైపోయాడని. కాలం అంటే 30 ఏళ్ళు వచ్చేది, ఇంకా వీడికి పెళ్లి కాలేదు, ఇంకా వీడికి పిల్లలు పుట్టలేదు, లేకపోతే వీడికి ఉద్యోగం దొరకలేదు, ఇంక ఫ్యూచర్ లో ఇంకా దొరుకుతుంది అనేటువంటిది ఇంకా లేనే లేదు, ఇంక వీడి జీవితం ఎలా వెళ్తుందో తెలీదు. ఇవన్నీ కూడా మైండ్ ఇండ్యూస్డ్ థాట్స్. అంటే బికాస్ ఆఫ్ వేరియస్ సంస్కారాస్ వల్ల
మనం తిరిగేటువంటి వ్యక్తుల వల్ల ఇదంతా కూడా పొల్యూట్ అయిపోయి ఈ మనస్సు అనేటువంటిది ఒక రకమైనటువంటి భయాల్ని పెట్టేసి దెన్ ఇట్ క్రియేటింగ్ ఫ్యూచర్ ఇన్ అస్. సో అప్పుడు మనం కామ్ గా ఆలోచించుకొని చేయవలసినటువంటి ఈ బెంగలు భయాలు అనేటువంటివన్నీ కూడా తెలుస్తాయి. ఎప్పుడైతే ఈ వీటన్నిటికీ అతీతముగా యజ్ఞశిష్టామృత భుజో, యజ్ఞశిష్టమును భుజిస్తాడో. యజ్ఞశిష్టము అంటే ఇక్కడ ఏం చెప్పాము మనము, యజ్ఞం చేశాడు. ఏం యజ్ఞం చేశాడు? ఇందాకలా మనం చెప్పినట్టుగా ప్రాణాన్ ప్రాణేష్ జ్యోతి అంటే ఎక్కడ ఉండిపోయాడు వీడు? సాక్షిభూతంగా ఉండిపోయాడు. అంటే కాలమునకు సాక్షి అయిపోయాడు, మనస్సుకు సాక్షి అయిపోయాడు. మనస్సుకు కాలమునకు సాక్షి అంటే ఇన్ అదర్ వర్డ్స్ మనస్సులో కలిగినటువంటి భేదభావములకు సాక్షి అయిపోయాడు. దెన్ when he has become సాక్షి, then he has become timeless, then he is living in the present moment. దెన్ ఎప్పుడైతే అది దానిని భుజించాలన్నమాట. ఆ విధముగా చేసినటువంటి యజ్ఞము అంటే అపానే జుహోతి, ప్రాణం ప్రాణే అపానం, అదొక రకమైనటువంటి యజ్ఞం. ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, జ్ఞానయజ్ఞ అవన్నీ కూడా భగవదర్పితం చేశాడు. వీడికి వచ్చినటువంటిది అన్నీ నమమా అనేసాడు, నాది కాదు, సర్వము భగవంతుడిదే, సర్వ ద్రవ్యములు భగవంతుడిదే, సర్వ జ్ఞానము భగవంతుడిదే అనేటువంటిది ఎప్పుడైతే సర్వము సమర్పణ భావం చేశాడు, నేను కర్తృత్వం లేదు, చేస్తున్న వాడిని కాదు, చేయించేటువంటి వాడిని కాదు, ఏమీ కాదు, నేను కేవలం అంటే నదిలో నీళ్ళలా ప్రవహిస్తున్నాయి, ఆ నది ఒడ్డు నుండి ఆ ప్రవాహాన్ని, సంసారం అనేటువంటి ప్రవాహానికి కేవలం సాక్షిభూతుడిగా అయిపోయాను నేను. యజ్ఞ శిష్ట, ఆ యజ్ఞ సిస్టము, ఆ యజ్ఞ సిస్టము. యజ్ఞ సిస్టమ్ ఏమిటి ఇక్కడ అనంటే ఆ యజ్ఞము చేయగా మిగిలినటువంటి కాలము, అంటే కాలము కాని కాలము లేదు ఇక్కడ. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. యజ్ఞశిష్ట అమృత భుజ అంటే యజ్ఞము ద్వారా చేసిన తర్వాత మిగిలినటువంటి దానిని భుజించాలి వీడు. యజ్ఞశిష్టామృత భుజో. యజ్ఞశిష్టం ఏమిటి అని అంటే అమృతము, అమృతాన్ని తాగాలి వీడు. అంటే ఇప్పుడు మందర పర్వతాన్ని చిలికాడు, సంసారం అనేటువంటి అమృతాన్ని వాసుకి అనేటువంటి సర్పంతో చిలికాడు. మందర పర్వతాన్ని తీసుకొచ్చారు, అక్కడ ఏదో తాబేలు డిప్ప మీద పెట్టారు, దాని మీద అటు దేవతలు ఇటు రాక్షసులు కలిపి మందర పర్వతాన్ని ఆ వాసుకి అనేటువంటి సర్పంతో చిలికారు. చిలికినప్పుడు మొట్టమొదటి ఏమొచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది విషం వచ్చింది. ఆ విషయాన్ని ఏదో గరల కంటూ తాగేశాడు. తర్వాత అనేకమైనటువంటి వచ్చే అప్సరసలు, లేకపోతే ఇక్కడ అనేకమైనటువంటి కల్పవృక్షము, కామధేనువు ఇత్యాదిగా అనేకమైనటువంటి ఔషధులు అన్ని వచ్చాయి. వీటన్నిటిని ఎవరికి వాళ్ళు పనిచేసుకున్నారు. చివరికి ఏమొచ్చింది? అమృతం వచ్చింది. అంటే ఆ యజ్ఞము ద్వారా చివరికి చిలకగా వచ్చినటువంటిది అమృతం. అలాగే ఇక్కడ కూడా మనం అనేకమైనటువంటి యజ్ఞాలు చేసాం. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, అపాన యజ్ఞ, తర్వాత ప్రాణాన్ ప్రాణేషు, ఇలాంటి యజ్ఞాలన్నీ చేసాం. ఆ యజ్ఞముల తర్వాత వచ్చినటువంటి ఆ మిగిలినటువంటిది అమృతమైంది. ఏమిటా అమృతము అనంటే యజ్ఞశిష్టము అనేటువంటి అమృతము. ఏమిటా యజ్ఞశిష్టము అనంటే ద ప్రెజెంట్ మూమెంట్. ఎవ్రీ మూమెంట్ ఈస్ ద ప్రెజెంట్. మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఈ నిమిషమే, తర్వాత నిమిషం లేదు, రాబోయే నిమిషం లేదు, ముందు వెనక్క లేదు, ముందు లేదు. అంటే మిగిలినటువంటి కాలము యజ్ఞశిష్టామృత. ఇక్కడ చాలా చక్కగా రాశారనమాట. ఇక్కడ ఈయన కూడా యజ్ఞముల యొక్క శేషము యజ్ఞశిష్టము, అదే అమృతము, దాన్ని భుజించువారు పైన చెప్పిన యజ్ఞములు చేసే వాటిని చేయగా మిగిలిన కాలముచే యథావిధిగా శాస్త్రముచే విధించబడినటువంటి ఆహారమే అమృతము. అంటే యజ్ఞశిష్టమే కాలము. యజ్ఞశిష్టమే కాలము అని అంటే ఆ కాలమే, ఆ మూమెంట్, ఆ నిమిషమును భుజించినటువంటి వారు. భుజించడం అని అంటే when you live in the present, then you become liberated. Every moment is a joyful moment. That is called యాంతి బ్రహ్మ సనాతనం. అది బ్రహ్మము, సనాతనమైనటువంటి బ్రహ్మము. అంటే ఆ సాక్షి స్వరూపముగా నిలిచిపోయినటువంటి వాడు పొందేటువంటి దానిని బ్రహ్మమే, ఆ బ్రహ్మమే పొందబడును. అంటే హీ బికమ్స్ సమాధి స్థితుడైపోతాడు. సమత్వం అనేటువంటిది వస్తుంది. ఇంకా ఏది కూడా ఎంతటి దుఃఖమైనా కూడా అక్కడ ఆయన్ని విచలితం చేయలేదు, మార్పు చేయించలేదు. సో దాంట్లో ఎలా నిలబడాలి? యాంతి బ్రహ్మ సనాతనం. ఆ బ్రహ్మంని ఎలా పొందాలి? తిను యజ్ఞశిష్టామృత భుజో. యజ్ఞం చేయి, ధ్యానం చేయి, మెడిటేషన్ చేయి, మనస్సుకు సాక్షిగా నిలిచిపో. సమస్తము కూడా భగవదర్పితం చేసే నమమా అనేటువంటి దాంతో భావనామాత్రకమైనటువంటి యజ్ఞంతో ఎప్పుడైతే దాంట్లో నిలబడిపోయావో
then you will attain that ultimate state of realization, and that is called Yanti Brahma Sanatanam. That's what Krishna is talking about. అది చెప్తున్నారు అనమాట. దానినే మనము పొందుతున్నాము. సో ఆ రకముగా నాయం లోకో అస్య యజ్ఞస్య కుతోన్యః పురుషత్తమః, ఈ విధముగా యజ్ఞము లేనటువంటి వారికి, అంటే ఈ రకముగా యజ్ఞ భావన లేనటువంటి వారికి, బ్రహ్మమును గురించి ఆలోచించినటువంటి వాళ్ళకి, భగవంతుడి గురించి చింతన చేయనటువంటి వారికి, సమస్తము పరమేశ్వరుడిదే ఈశ్వరుడిదే అనేటువంటి సంకల్ప మాత్రముగా, భావన మాత్రముగా చేయబడినటువంటి కార్యములు ఈశ్వరార్పణ చేయనటువంటి వాళ్ళకి నాయం లోకో అస్తి నాయం లోకో అస్య యజ్ఞస్య, వాళ్ళకి యజ్ఞము లేదు. యజ్ఞము లేనటువంటి వారికి అస్య లోకస్య, ఈ లోకము లేదు. ఈ లోకము ఇన్ ది సెన్స్ ఇంక అసలు వాళ్ళు దేవర్ బౌండ్ బై దట్ టైమ్ అండ్ స్పేస్. ఈ లోకంలో వాళ్ళకి ముక్తి లేదు, విముక్తి లేదు, సమాధి లేదు, వాళ్ళకి సుఖం లేదు, వాళ్ళకి ఇంకా అన్యహ అంటే ఇంకా రేపు ఎప్పుడో వస్తుంది అనేటువంటి భావన ఏంటి. మనం ఏం చేస్తామని అంటే ఇవాళ పుణ్యకార్యాలు చేయి, మంచి మంచి యజ్ఞయాగాదులు చేయి, రేపొద్దున దేవత లోకానికి వెళ్తావు, లేదా అక్కడ ఎక్కడో స్వర్గానికి వెళ్తావు, స్వర్గంలో రంభతో డాన్స్ చేస్తావు. ఇక్కడే వీడి మొహం, వీడికి ఇక్కడ ప్రశాంతత లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాడు. రోజు భోజనము సరి అయినటువంటి నియమించబడినటువంటి ఆహారం లేదు, నియమించబడినటువంటి జ్ఞానం లేదు, తెలుసుకునేటువంటి విచక్షణ లేదు. ఇంకా వీడికి ఇక్కడే ముక్తి లేదు. ఇంకా తర్వాత రేపు పొందుతాను, చనిపోయిన తర్వాత స్వర్గం వస్తుంది, చనిపోయిన తర్వాత నేను మోక్షం పొందుతాను అనేటువంటిది మూర్ఖత్వము అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కురువంశీలలో శ్రేష్టమగు ఓ అర్జున, యజ్ఞముల యొక్క శేషమైన అమృతమును భుజించువాడు సనాతనమైనటువంటి బ్రహ్మను, పరబ్రహ్మను పొందెదను. సో యజ్ఞముల యొక్క శేషమైనటువంటి అమృతము అంటే మనము వివరించుకున్నాము. యజ్ఞముల యొక్క శేషమైన అమృతమును భుజించువాడు అంటే బి ఏ సాక్షి అండ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ ఎలూఫ్నెస్, స్టేట్ ఆఫ్ వాచ్ఫుల్ స్టేట్, దట్ సనాతనమైనటువంటి ఆ ప్రెజెంట్ మూమెంట్ లో ఉండేటువంటి వాడు సనాతనమైనటువంటి పరబ్రహ్మమును పొందెదను. అటువంటి యజ్ఞము లేనటువంటి వాడికి ఈ లోకము లేదు, పరలోకం ఎక్కడి నుంచి వచ్చును అనేటువంటి విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో అద్భుతంగా మనకి వివరించారు. యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః పురుషత్తమా. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం ఓం. We'll stop it here. We'll be in silent for a few minutes and then we'll